వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. బంపర్ మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా గెలిచారు. వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా లేకుండా పోయాయి. సరే, దీని మీద రిగ్గింగ్ అని, దాడులు చేశారని, దౌర్జన్యాలు చేశారని వైసీపీ నేతలు మాట్లాడడం పరిపాటిగా అయిపోయింది. అలాగే తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ఏంటంటే మొత్తం అక్కడ 11 మంది నామినేషన్లు వేశారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది నామినేషన్లు వేశారు. వీళ్ళు ఇంకా 11 స్క్రిప్ట్ తోటే, అంటే తెలుగుదేశం పార్టీ అలాగో చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ 11కే పరిమితం చేశాం కదా వాళ్ళని అసెంబ్లీలో, అన్నిట్లోనూ 11 పెట్టండి అని చెప్పి అంటాడు అనుకొని వీళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయి వీళ్ళ సొంత వాగుడు బాగేస్తూ ఏ ఛానల్లో వచ్చిందో తెలియకుండా మార్ఫింగ్ ఫోటోలన్నీ, తప్పుడు స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టర్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని అర్రే మర్చిపోయామే, వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఇది, మనం ఇచ్చిన స్క్రిప్ట్ ఇది కదా, మరి ఎలా వచ్చాయి ఇన్ని ఓట్లు అంటూ దానికి ఏదో చెప్తున్నారు. 10% ఓట్లు రావడం ఏంటి, ఏకంగా రిగ్గింగ్ ఇంత చేశారా అంటూ. ఎందుకంటే 6,000 చిల్లర ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివెందుల్లో వస్తే కేవలం 683 ఓట్లు మాత్రమే, రిపీట్ 683 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ రావడం జరిగింది. దీంతో ఇంకేముంది, మొత్తం అన్ని గుద్దేసుకున్నారు. కనీసం ఆ 11 మంది నామినేషన్ వేసినటువంటి, అంటే అదర్స్ అని ఉంటుంది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి, ఆ నామినేషన్ వేసిన వాళ్ళలో ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే అదర్స్ అని పెట్టారు. అక్కడ వేరే పార్టీ వాళ్ళు ఎవరు అక్కడ వేయలేదు కాబట్టి నామినేషన్. సో అదర్స్ అన్నటువంటి దాంట్లో 239 సంథింగ్ ఓట్లు వచ్చాయి. ఆ వచ్చిన దాన్ని 0 ఓట్ల కింద చూపించుకొని వీళ్ళు వాళ్ళ బయట పెట్టుకుంటున్నారు. ఏంటనేది మీ ఇష్టం. అది అయితే దీనికి వైసీపీ నేతలు కూడా అతీతం కాదు. పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు. ఏంటంటే ఆయన అన్నటువంటి మాట, చాలా పార్టీల్లో చంద్రబాబుకి బ్రోకర్లు ఉన్నారు, చాలా పార్టీల్లో చంద్రబాబుకి బ్రోకర్లు ఉన్నారు, ఇది ఆయన అన్నటువంటి మాట. ఇక కలెక్టర్ ఎదుటే దొంగ ఓట్లు వేశారు అని చెప్పని దాన్ని ఆయన టక్కేసుకుని చాలా చక్కగా వచ్చాడు, దొంగ ఓట్లు వేస్తున్న మాత్రం పట్టించుకోలేదు అంటూ ఆరోపణలు కలెక్టర్ మీద పడ్డారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు అంటూ ఆయన వ్యాఖ్య. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందుల్లో ఓటేశారు. పులివెందుల్లో టీడీపీ నేతల అరాచకాలను ప్రజలంతా చూశారు. ఒక ప్లాన్ ప్రకారం ఎన్నికల సంఘం రీపోలింగ్ పెట్టింది. సీసీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయం ఎందుకు? టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోలోని దొంగ ఓటర్లు బయటపడ్డారు. పోలింగ్ బూత్ల వద్ద మహిళలు కనిపించలేదు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజయంతో చంద్రబాబు సాధించింది ఏంటి? ఏముంది, ఏం లేదు. కోటను కొట్టారు, 30 ఏళ్ల తర్వాత కోటను కొట్టారు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మాట్లాడుతూ పులివెందుల్లో టీడీపీ నేతలే వైసీపీకి ఓటేశారని, పులివెందుల్లో టీడీపీ నేతలు వైసీపీకి ఓటేశారట. బా, ఎంత ఉదారతత్వం, ఎంత ఉదారత అసలు. నిజంగా ప్రత్యర్థి పార్టీ అంటే అంత ప్రేమ ఆపేక్ష ఉంటేవే కాకపోతే టీడీపీ నేతలు వైసీపీకి ఓటేస్తారా? ఎలా ఉందంటే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఓటేసినట్టు, వీళ్ళిద్దరునేమో జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టు. ఎంత వినడానికి ఎంత చక్కగా ఉందండి ఊహాసల. ఇలాగా రాబోయే రోజుల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్తారు. 11 ఇచ్చి చెప్పారు అన్నది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇక తర్వాత అసలు వ్యాఖ్య, చాలా పార్టీల్లో చంద్రబాబుకి బ్రోకర్లు ఉన్నారు, ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. కూటమిలో బీజేపీ జనసేనలో డమ్మీ పార్టీలే, కూటమిలో బీజేపీ జనసేన డమ్మీ పార్టీలే అన్నది ఆ విషయం పక్కన పెడదాం. ఎందుకంటే అవి డమ్మీ పార్టీలా కాదా అన్నది అది కూటమి, వాళ్ళు తేల్చుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు. నేనో పేరు నానియో ఇంకొకళ్ళు చెప్తే మేము డమ్మీలు వాళ్ళేం డమ్మీలు అయిపోరు, 100% వాళ్ళేం డమ్మీలు అయిపోరు అక్కడ. ఇక బ్రోకర్లు, అన్ని పార్టీల్లోనూ చంద్రబాబుకి బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లను పెట్టుకొని ఆయన పనులన్నీ కూడా చేసుకుంటారు. అంటే ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు కూడా గెలిచింది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బ్రోకర్ల వల్లేనా? వైసీపీలో కూడా చంద్రబాబుకి బ్రోకర్లు ఉన్నారా? అంటే పేర్ని నాని గారు అన్నట్టు చాలా పార్టీల్లో అన్నారు. చాలా పార్టీలు అంటే వైసీపీ కూడా అందులో ఒక పార్టీయే కదా. ఆ లెక్కను చూసుకుంటే జాతీయ పార్టీ బీజేపీలోను, కాంగ్రెస్లోను, బీఎస్పీలోను, ఆమ్ ఆద్మీ పార్టీలోను, జనతా పార్టీ, జనతాదళ్, అకాలీ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్, తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే, వీటికి సంబంధించి, అలాగే మొన్న మధ్యనే విజయ్ పెట్టినటువంటి పార్టీ తమిళనాడులో, కమల్ హాసన్ పార్టీ, మక్కల్ నీదిమయ్యం, కర్ణాటకలో కాంగ్రెస్, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో శివసేన పార్టీ ఏ, పార్టీ బి, ఎన్సీపీ,
మొత్తం అన్ని వాట్ నాట్ ఎవ్రీథింగ్ బీఆర్ఎస్ లోను కాంగ్రెస్ పార్టీలోను అన్ని పార్టీల్లోనూ చంద్రబాబుకి బ్రోకర్లు ఉన్నారు. సిపిఐ సిపిఎం లో కూడా ఉన్న వాళ్ళు చంద్రబాబు బ్రోకర్లే. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఎన్నికలు చంద్రబాబు చెప్పినట్టే జరుగుతున్నాయి. ఆయన నిర్ణయించిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతున్నారు, ఆయన నిర్ణయించిన వాళ్లే ప్రతిపక్ష నేత అవుతున్నారు, ఆయన నిర్ణయించిన వాళ్లే ప్రధాని అవుతున్నారు, ఆయన నిర్ణయించిన వాళ్లే రాష్ట్రపతి, సిడిఎస్ కూడా ఆఖరికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు కూడా చంద్రబాబు చెప్తేనే అవుతున్నారు. అన్ని పార్టీల్లోనూ బ్రోకర్లు ఉన్నారు కదా. అలాగే మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో చంద్రబాబుకు ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరు? ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ హాట్ లైన్ గురించి ఏదో మాట్లాడారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, తర్వాత రేవంత్ రెడ్డి హాట్ లైన్లో మాట్లాడుకుంటారు, అందుకే ఎవరు కూడా ఆయన గురించి అక్కడ పల్లెత్తి మాట అనరు అని చెప్పి. సో ఆ లెక్కన వాళ్ళకున్నట్టు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరు చంద్రబాబుకి అనేది పేరు నాని గారు బయట పెట్టాలి. అంటే ఆయన అన్నటువంటి దాన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం తప్ప కొత్తగా మనం ఏం తీసుకొచ్చి పెట్టట్లా. వైసీపీలో ఉన్నటువంటి చంద్రబాబు బ్రోకర్లు ఎవరు? వాళ్ల వల్లే పులివెందులు గెలిచారు అని పేరు నాని ఒప్పుకుంటున్నారా? ఒంటిమిట్ట గెలిచారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటారా? దీనికి సమాధానాలు చెప్పాలి వాళ్ళు. మరి ఏమంటారు? ఇంతకీ వైసీపీలో ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరంటారు? చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బ్రోకర్లు, ఆయన కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరని మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.